నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం వద్ద పెన్నా నదిలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో అక్రమార్కులు ప్రొక్లేన్తో నది కట్టను ధ్వంసం చేస్తున్నారు. దీనివల్ల పెన్నా నది ఒడ్డుకు కోతలు పడి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. ఆదాయం వచ్చేది ప్రధానంగా ఇసుక రీచ్లు. అయితే ఈ ఇసుక రీచ్ల వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వారి నియోజకవర్గంలోని 3 రీచ్లను పూర్తిగా ఇసుక తవ్వకాలు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మైనింగ్ అధికారులు పూర్తిగా ఈ 3 ప్రాంతాలలో ఆపేశారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుడ్డు చప్పుడు కాకుండా రాత్రి సమయాలలో ఈ కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డి పాలెం వద్ద ఈ పెన్నా నది ఒడ్డున మనం చూస్తున్నది బోట్ల వద్ద పాత రీచ్ ఉన్నది. ఈ పాత రీచ్ని పూర్తిగా ఎమ్మెల్యే ఆదేశాలతో నిలిపివేశారు. అయితే ఎమ్మెల్యేకి తెలియకుండా దాని సమీపంలోనే పెన్నా నది ఒడ్డు కోతలను పూర్తిగా కొట్టేశారు. కొట్టేయడంతో ఇక్కడ ఈ భాగం అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అంటే పెన్నా ఒడ్డుని కొట్టేసి మరలా కొత్త రీచ్ ఏర్పాటు కోసంగా 3 రోజులుగా వీరు ప్రయత్నాలు చేశారు. దీని మీద ఇక్కడ తెల్లవారుజామున ప్రొక్లైన్లు తీసుకురావడం, కూలీలతో ఈ పెన్నా ఒడ్డును చెక్కేశారు. అంటే 2-3 రోజుల్లో దీన్ని ఇంకా ఒడ్డు మొత్తం కూడా కోతలు పెట్టి ఇక్కడ లారీలు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఒక ప్రత్యేక ఏర్పాట్లు అనేవి ఒడ్డు పూర్తిగా కోతలకు గురి కావడం అనేది వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. అంటే ఎంతో కాపాడాల్సిన పెన్నా నది ఒడ్డు పూర్తిగా దెబ్బతినడం అనేది వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. దీనికి మళ్ళీ వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇసుక రీచ్లు అనేక ప్రాంతాలలో కూడా నిలిపివేశారు. కానీ మళ్ళీ ఈ కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం వద్ద అక్రమంగా ఈ పెన్నా నది ఒడ్డుని పూర్తిగా 2-3 చోట్ల భారీ కోతలు పెట్టారు. అంటే ఈ పెన్నా నది ఒడ్డు కోతలకు గురవుతుందని, కోతలకు గురైతే నీరంతా కూడా పొలాల్లోకి వస్తుందని, వరద ప్రవాహంతో పొలాలు మునిగిపోతాయని చెప్పి కూడా ఈ కోవూరు నియోజకవర్గంలోని అనేక గ్రామస్తులు కూడా అనేక సార్లు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. పెన్నా వరద నీరు బయటికి రాకుండా చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తే నిన్న 3 రోజులుగా ఇక్కడ ఒడ్డుని అక్రమంగా తవ్వడం అనేది ఇసుకాసురులు చేస్తున్న పనిగా చెప్పాలి. ఇక్కడి నుంచి బోట్లు కూడా తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు అనేవి ప్రారంభించారు. ఈత కొట్టడానికి దిగి ఎక్కలేకున్నారు వాళ్ళు, అందుకని ఎక్కేదానికి గోతాలు అవి శుద్ధం చేస్తున్నాము. వాళ్ళు నెల్లూరు వాళ్ళు జీమెంటే చేస్తున్నాం. మేము పొలం పని చేస్తున్నాం. ఇక్కడ ఒక 5 బోట్లు దాకా చేస్తాం. రోజుకి ఒక 5 బోట్లు బాగా చేస్తారు ఇసుక. ఇక్కడ ఒక 3 నెలల నుంచి మామూలుగా ఇసుక ఎత్తుబడి జరుగుతుంది. పోతిరెడ్డిపాలెం పెన్నా నది నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.